ఏ ప్రభుత్వాలు మారినా సరే ఆటో రంగం అనేది ఎవరూ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి అయింది. ఎలాగనంటే ఇప్పుడు ఓలా ర్యాపిడో ఊబర్ అనేది ఒక సంస్థలు అనేది తీసుకొచ్చేసి నిట్ట నిలువున ఆటో కార్మికులు అనేది నడ్డి విరిచేస్తున్నారు. కాబట్టి ఇవి గవర్నమెంట్ అనేది చొరవ తీసుకొని మొన్న ఏదో పార్లమెంట్లో చెప్పారు, ఆ సహకారి యాప్ అనేది అది ఎలాగుంటుందో చూసి అది కార్మికుడికి డైరెక్ట్గా వస్తుందని చెప్తున్నారు. ఆ రకమైన యాప్లు తీసుకొస్తే కనుక ఈ విజయవాడ నగరం అనే కాదు ఏపీ మొత్తానికి కూడాను ఈ ఓలా ఊబర్ ర్యాపిడో అనేది వలన, ఎందుకంటే ఆటో రంగమే కాదు ఇప్పుడు బైకులు కూడాను ఓన్ వెహికల్ వేసుకొని తిరుగుతున్నారు. ఓన్ వెహికల్ వేసుకొని తిరుగుతున్నారు. మరి అది ఎంత మట్టి కరెక్ట్, ఇంకా మా కార్మిక వర్గం ఏమవుతుంది? అలాగే ఇటు చూసుకుంటే ఫిట్నెస్లని చలనాలని రోడ్డు మీదని భారీ ఎత్తున పెనాల్టీలు. ఇప్పుడు సిగ్నల్ జంప్ అయితే ఇది వరకు ఎంత ఉండేది? 135 రూపాయలు. మహా హైయెస్ట్ కేసు ఎంత ఉండేది? 335 రూపాయలు. ఇవాళ వేలకు వేలు ఎక్కడొస్తుంది? ఆటో కార్మికుడి సంపాదన ఎక్కడిది? అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే గ్యాసు, అలాగే మీరు పెంచిన చలనాలు అన్నింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో 10,000 ఇస్తానని అన్నారు. లేదు మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తానన్నారు. 15,000 ఇస్తున్నారు. దాని ఊసేం లేదు. మాకు ఏమి అవసరం లేదు. మాకు కావాల్సింది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఈ ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ అరికట్టండి. గ్యాస్ రేట్ అనేది నియంత్రణ చేయండి. ఇది మన గ్యాస్ అని చెప్పేసి అలవాటు చేసిన కార్మికులకి మీరు ఇష్టం వచ్చినట్టుగా పెట్రోల్ డీజిల్తో సమానంగా ఇప్పుడు పరిగెడుతుంది గ్యాస్ రేట్లు. ఇంకా అప్పుడు మాకు ఆటో కార్మికుడు అనేది ఎలా బతకాలి? ఇది గవర్నమెంట్ అనేది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా సమస్యను న్యాయం చేయాలని కూడా సహకార యాప్ అనేది వచ్చిన తర్వాత చూడాలండి. అది ఏ రకంగా మేలు జరుగుతుంది? కార్మికుడికి మేలా, లేకపోతే కస్టమర్కి మేలా, లేకపోతే గవర్నమెంట్కి మేలా? అది ఏదనేది ఇప్పుడు వచ్చిన ఓలా ఊబర్ ర్యాపిడో అనేది కస్టమర్కి బెనిఫిట్ లేదు, డ్రైవర్కి కష్టపడేవాడికి బెనిఫిట్ లేదు. ఈ మధ్యలో ఉండి వీళ్ళు ఇదే అవుతుంది. దాన్ని అడగడానికి కూడా ఎవరికి రైట్స్ లేవు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ది ఈ సహకార యాప్ అనేది అది వచ్చిన తర్వాత దాని సిస్టమ్ ఏంటో దాని ఏంటో అవన్నీ చూసి విధి విధానాలు చూసి అప్పుడు దాన్ని బట్టి మేము స్పందిస్తాం. ఓలా ఊబర్లు ప్రత్యక్షంగా ఆటో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దించేస్తుంది. ఎంతో మంది లక్షలు పెట్టి డబ్బులు కొనుక్కుంటే ఓలా ఊబర్లు అని చెప్పి ప్రైవేటు సంస్థలకి వాటిని అప్పచెప్తుంటే వాళ్ళు మా పొట్టగొట్టే పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఆటోలు నమ్ముకొనే తోలుతున్నాం. ఇప్పుడు ఈ వచ్చినాక ఫైనాన్సులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్తకు వింత పాతకు రోత అని కొత్త వాళ్ళని ప్రోత్సహించడం కాదు, పాత వాళ్ళని వదలకుండా సమానత్వంగా అందరూ బతికే విధంగా చేసేటట్టు చూడాలి. ఇంకోటి ర్యాపిడ్లు ఓలాలు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చి బుక్ చేసుకుని వెళ్తే పర్వాలా, వాళ్ళు బుకింగ్ కూడా లేకుండా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని అడగడం, స్టాండ్లో వెళ్ళే వాళ్ళని అడగడం, చాలామంది బతుకు తిరిగిపోయేలా ప్రవర్తిస్తున్నారు. వాటిని ఖండించాలి. మిగతా ఏంటంటే మా నగర నాయకత్వం మాట్లాడుద్ది, వాళ్ళకే చెప్పాము. విజయవాడ సిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆటోలకి సంబంధించి ఐఎఫ్టీ యూనియన్ని పిలిచి సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలే మేమేదో తోలుతున్నాం అని చెప్పి లైసెన్సులు లేకుండా ఇష్టాసారంగా తోలడం వల్ల కొంచెం చెడు అభిప్రాయం, వాళ్ళ మీద కేసులు రాయవచ్చు. వాటి మీద కూడా మీరు కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, కాగితాలు ఫోర్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని, లేకపోతే రాయమనండి. ఉన్నోళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉండేటట్టు మటుకు చేయమాకండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళకి, లేని వాళ్ళకి ఏమన్నా ఉంటే రాయండి. అది మేము ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం కూటమి ఇచ్చిన హామీల కోసమేనా? ప్రతి డ్రైవర్కి వాళ్ళు ఇచ్చిన హామీలే అడుగుతున్నాము. ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తా అన్నారు. అది ఇప్పటికి వచ్చి సంవత్సరం అవుతుంది, ఇప్పటికి ఇవ్వలేకపోయారు. తర్వాత జీవో నెంబర్ 21 రద్దు చేస్తా అన్నారు, అది చేయలేకపోయారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా 13వ తారీఖు జీవో నెంబర్ 8 అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఒక కార్మికుడు ఆటో కొనుక్కోవడానికి ఫ్రీ జోన్ ఇచ్చానని చెప్పి ఇచ్చారు. కానీ ఆ జీవో నెంబర్ 8లో ఉన్నది ఏంటంటే కొత్తగా కొనుక్కోవడానికి అవకాశం ఉండదు తప్ప వేరే మండలాలు ఇవన్నీ ఇక్కడ తిరగకూడదు, అక్కడ కొనుక్కున్న బళ్ళన్నీ అమ్మేసుకోండి, మాకు సంబంధం లేదన్నట్టు జీవో ఇచ్చారు.
ఆ జీవో వల్ల కార్మికుడికి ఉపయోగం లేదు, కంపెనీ వాళ్ళకి ఉపయోగం తప్ప ఆ కార్మికుడు ఎప్పుడూ ఉపయోగపడదు. అలాంటి జీవోని రద్దు చేయమని గొడవ చేస్తే అసెంబ్లీలో మాట్లాడి ఆ జీవో నిలుపుదల చేశారు అంతే, ఇంకా దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. మేము కోరుకున్నది ఏంటి, విజయవాడ అంటే ఫ్రీ జోన్ చేయమని చెప్పి కోరుకున్నాం. ఫ్రీ జోన్ ఏంటంటే ఎవరు ఇచ్చినా తిరగవచ్చు, ఏ మండలం నుంచి వచ్చినా తిరగవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న మండలాలు దగ్గర 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు కూడా విజయవాడ సిటీలో ఎంట్రన్స్ ఇవ్వట్లా. వస్తే 10,000 12,000 కేసులు రాస్తారు. ఆ 10,000 12,000 ఒక కార్మికుడు ఎలా కట్టగలడు? రోజుకు సంపాదించేది 500, 500లో 200 అద్దె పోనీ 300 గ్యాస్ పోతే 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది 15,000 రూపాయలు పెనాల్టీలు కడుతుంటే మేము ఎలా కట్టగలం? వాళ్ళు ఇచ్చిన హామీలే మేము కోరుకుంటున్నాం, మేము కొత్తగా కోరుకోవట్లా. జీవో నెంబర్ 8 రద్దు చేయమన్నాం, విజయవాడని ఫ్రీ జోన్ చేయమన్నాం. తర్వాత ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్లు వచ్చి ఇప్పుడు కొత్తగా రోడ్ల మీద వాళ్ళు చెక్ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ యాప్లు పెట్టిందే వాళ్ళు, పెట్టించిన తర్వాత మీకు ఇంత సౌకర్యంగా ఉంటుంది ఇలా చేసుకోండి అని చెప్పి ఇప్పుడు కొత్తగా వాళ్ళే ఆటోలు కొనుక్కొని పెట్టేసుకొని వాళ్ళే ఎక్కించుకొని వెళ్తారు. మిగిలిన ఆటో వాళ్ళు ఏమవుతారు? ఇబ్బంది పడుతుంది. మాకే గొడవలు పెడుతున్నారు. ఇలాంటివన్నీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కొరకు మరీ విజ్ఞప్తి చేస్తాం. మా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. దగ్గరగా 10 నెలలు ఆడుతుంది, అది ఏర్పాటు చేయలే. పోతే ఓలా, యూబర్, ర్యాపిడో వాటి వల్ల మాకు బాగా తలగా పోటుగా ఉంది. దాన్ని తీసేసి ప్రభుత్వమే ఒక యాప్ని దించితే మరీ మంచిది. అలాగే జీవో నెంబర్ 21 దాన్ని క్యాన్సిల్ చేయాలా. ఆటో ఓనర్ ఇంటికాడ నుంచి 60 కిలోమీటర్ల వరకు తిరిగేటట్టుగా ఆ జీవోని అమలు చేయాలి. ఇవే మా ప్రధాన డిమాండ్. దానికోసమే ఈ ధర్నా. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా. టైం పడుతుంది, అందుకని మేము కూడా 10 నెలల పాటు వారిని మేమేమీ అడగల. కానీ రాను మా పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందేమో ఈ జిల్లాలు పునర్విభజన జరిగింది. ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలోకి వెళ్తే అక్కడ ఆర్టీఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చలానాలు రాస్తున్నారు. ఆ జీవో నెంబర్ 21 తక్షణమే అది రద్దు చేయాలి. ఇయే మా ప్రధానమైన డిమాండ్. దీనికోసమే మేము చేస్తాం. కొంతమంది డ్రైవర్లు అంటున్నమాట, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఆటోల పైన కేసులు రాసేస్తున్నారు, నిజమేనంటారా? రాయడం కరెక్టే. ఆటో డ్రైవరు లైసెన్సు, ఆర్సీ, ఇన్సూరెన్సు, బ్రేకు ఇవన్నీ ప్రతి ఒక్కరూ పాటించవలసినవి. దాని ప్రకారంగా రవాణా శాఖ అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరు చేసినా ఈ రూల్స్ కరెక్ట్గా మేము పాటిస్తే మా మీద కేసులు ఉండవు. అవి లేవు కాబట్టే వాళ్ళు రాస్తున్నారు. దాని మీద మేము ఎటువంటి ఎలిగేషన్ మేము చేసేది ఏమీ లేదు. వాళ్ళు రూల్స్ ప్రకారం, వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు ఎలాగ వెళ్తున్నారో వాళ్ళని మేమైతే తప్పు పడ్డాం. ప్రతి ఆటో కార్మికుడు కూడా బాధ్యతగా లైసెన్సు, సీ బుక్, బ్రేకు, ఇన్సూరెన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఏదైతే జీవో నెంబర్ 21 కార్మికులకు నష్టం కలిగించే జీవో కాబట్టి దాన్ని రద్దు చేయమని చెప్పి ఇంతమంది కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగింది. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓలా, ర్యాపిడో, ఊబర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఆటో డ్రైవర్లు పొట్టగడుతున్నాయి. దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఒక యాప్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ కూడా సహకార అనే యాప్ని తీసుకురాబోతున్నారు. ఈ యాప్ రావడం వల్ల మీకు ఏమన్నా సంబంధం కలిగే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాం. కొంతమంది అంటున్నమాట, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోల పైన విచ్చలవిడిగా కేసులు రాసేస్తున్నారు. వాస్తవేనండి. అది గతంలో ఇంత కేసులు రాసినప్పటికీ కూడా ఈ విధంగా కేసులు రాసే పద్ధతి లేదు. ఇప్పుడు మరి ఇది ఒక పరిస్థితి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం కార్మికులకి న్యాయం చేస్తాం, మీకు అన్యాయం జరగదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలో ఆయన నోటెంబడి వచ్చిన మాటలు మాత్రమే మేము అమలు జరుపుకుంటున్నాం. ఈరోజు కొండూరు 5 మండలాలు బొల్లిచ్చి ఈరోజు తిరగకూడదంటే ఇవన్నీ ఏం చేయాలా, ఎక్కడ పెట్టాలా? కనుక ఈ జీవోని ఎమ్మటే 21 నెంబర్ జీవోని ఎమ్మటే రద్దు చేయాలా. ఈ మండలాలు ఏదైతే బళ్ళు ఇచ్చారో మీకు తెలియదా? గవర్నమెంట్కి తెలీదా? గవర్నమెంట్కి తెలీదా? ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి అవకాశం మాత్రమే చేస్తున్నారు. ఇది ఎమ్మటే ఇమ్మీడియట్గా ఉపసంచుకోవాలా. ఈ బళ్ళన్నీ కూడా మండలాలు జరపాలా. అలాగే ఇది ఏదైతే ఉందో ర్యాపిడో, ఓలా ఇవన్నీ కూడా ఎత్తేయాలా. ఎప్పుడో చెప్పారు గవర్నమెంట్ నుంచి మేము ఒక యాప్ తెస్తున్నాం, బెంగళూరులో ఉందని చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. మాతోని మేము కలిసాము. అది తక్షణమే గవర్నమెంట్ నుంచి ఏదైతే యాప్ ఉందో అది పెట్టండి. మేము కూడా ఖచ్చితంగా దాన్ని స్పందిస్తాం. మేమందరం దాని మీదే తిరుగుతాం. మేము అడ్డుగోలుగా అడగం.
ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ నిబంధనలు దూరంగా వెళ్ళి ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్లో 100 రూపాయలు తీసుకుని దింపుతాం. అది వచ్చాక రిటర్న్ ఆయన ఇంటికి మళ్ళీ అదే బస్ స్టాండ్కి వెళ్ళాలంటే సత్యంగారి హోటల్ దగ్గర కృష్ణలంక హైవే రోడ్డు మీద సత్యంగారి హోటల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. అది ఎంత దుర్మార్గం. ఇక్కడ పోలీసు లేదా, ట్రాఫిక్ నిబంధనలు లేవా? ఇదేంటండి ఇది అన్యాయం? ఇది కరెక్ట్ అయింది కాదు. కట్టండి, బస్ స్టాండ్కి మీరు కూడా ఉండండి, మీరు ఆ యాప్ పెట్టండి, అప్పుడు మీరే పెడతారు కదా, దారులు చేస్తారు కదా మాకు. ఇది మేము చెప్పేది ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మండలాలకు సంబంధించిన బళ్ళు ఏ అయితే ఉన్నాయో మీరే ఇచ్చారు. మీ గవర్నమెంటే 4500 జీవో ఇచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈ పరిటాల గిరటాలు ఇవన్నీ పెట్టుకొచ్చారు. కనుక మేము కోరుకునేది ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారులు వచ్చినా, మేము కార్మికులకి నష్టం జరిగితే దాన్ని ఉప్పిన తట్టుకోలేరు. ఆ సంగతి మీ గవర్నమెంట్కి కూడా తెలుసు. అయ్యా దయచేసి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, ఆటో కార్మికులు న్యాయం చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళ పైన విచ్చలవిడిగా కేసులు రాసేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అది చేస్తున్నారు. అదేనండి నేను ఏదైతే చెప్తున్నానో, ఏ అయితే మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన బళ్ళు మీరు ఇక్కడ రాకూడదని చెప్పి పోలీసు వారు, ఆర్టీఓ రవాణా శాఖ వారు కలిసి రాశారు. అది ఈ మధ్య గొడవ చేయగానే ఆపారు. అయితే ఆ కేసులు రాయడానికి కూడా ఒక ఇది ఉండాలి. అంటే మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎలా చేయాలి? బళ్ళు ఎక్కడ కేసులు రాయాలి? మీరు స్టాండ్కి వచ్చి కేసులు రాస్తారా? ఎవరిచ్చారు ఈ అధికారం? స్టాండ్లో రాయరే. ఎక్కడైనా ఏ రవాణా శాఖ అయినా, ట్రాఫిక్ వారైనా ఓ సెంటర్ చూసుకుంటారా, సెంటర్లో ఉంటారు, కేసులు రాస్తారు. మీరు ఏకంగా స్టాండ్లోకి వచ్చి మీరు ఈ కౌంటర్ బళ్ళు నీకు 10,000 అని చెప్పి, 10,000 అంటే ఊరికైనా ఉందా? ఎన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు కష్టపడాలా? ఇది కొద్దిగా ఆలోచించాలి కదా. మనము ఓ మాటలు ఉపాధ్యాయుని తగ్గుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలా? ఓ పెద్ద చెప్పాడు, మేము అది చేస్తాం, మీకు ఇది చేస్తాం. కార్మికుల పక్షాన్ని నేను ఒక ఎర్రటవలు వేసుకొని తిరిగితే సరిపోయిందా? కానీ ఇది సరైనది కాదు. కార్మికులకు న్యాయం జరగకపోతే సరైన నిర్ణయం ఇంకేముంటుంది. స్టేట్ వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అయితే ఆగదు. అన్ని స్ట్రేట్ యూనియన్లు కలుపుకుంటాం, ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి మీకు